ఆక్సిజన్ని కిలోల చొప్పున కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మన భారతదేశంలో. అందులోనూ మన రాజధాని అయినటువంటి ఢిల్లీలో రోజు రోజుకి వాయు కాలుష్యం పెరిగిపోవడంతో అక్కడ ఆక్సిజన్ బార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఢిల్లీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అక్కడ కిలోల చొప్పున ఆక్సిజన్ ఎందుకు కొంటున్నారు, అక్కడ ఆక్సిజన్ బార్లను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, ఈ ఆక్సిజన్ బార్ల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. విజ్ఞాన్ గారు, ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ఆక్సిజన్ బార్లను అయితే అక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ ఆక్సిజన్ బార్ల వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఈ ఆక్సిజన్ బార్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఢిల్లీకి ఎందుకు వచ్చింది? ఢిల్లీలో రోజుకి వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఎలా ఉందంటే ఓ 10 నిమిషాలు నువ్వు అక్కడ ఉన్నావు అంటే 49 సిగరెట్లు కాలుస్తున్నంత వాయు కాలుష్యాన్ని నువ్వు పీలుస్తున్నావు. మొత్తం ఆ నగరం అంతా ఒక టైప్ ఆఫ్ దట్టమైన పొగ జిమ్ముకున్నట్టు, అసలు ఏమవుతుందో అర్థం కానట్టుగా తయారైపోయింది. తీరా చూస్తే మనకి దేశ రాజధాని, అఫ్కోర్స్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ మెయిన్వన్నీ అక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇంకా కాలుష్యాన్ని నివారించడానికి నిజానికి 2019లోనే ఈ ఆక్సిజన్ బార్లు వచ్చాయి. ఎంత నువ్వు 15 మినిట్స్ గాలి పీల్చుకోవాలంటే 300 రూపీస్, 299. మనకేంటి ఇప్పుడు మనం మాల్స్కి వెళ్తే ఈ టెంపరీ మసాజ్ చైర్లు ఉంటాయి చూడు, 15 నిమిషాలు అలా కూర్చుంటే 200, 300 ఇస్తాం. అలా అక్కడ 15 నిమిషాలు మాల్స్లో కానీ అక్కడిక్కడ ఆక్సిజన్ బార్స్. నువ్వు సరదా మాల్కి వెళ్ళి కాసేపు షాపింగ్ చేసావా, ఈ ఆక్సిజన్ బార్కి వెళ్ళి అక్కడ పావు గంట ఉండి అది పీల్చుకోవాలి. మళ్ళీ దీంట్లో నీకు ఫ్లేవర్స్, ఇప్పుడు మనకి అంటే ఆక్సిజన్లో కూడా ఫ్లేవర్స్ లెమన్ గ్రాస్ ఫ్లేవరు, లేకపోతే పుదీనా ఫ్లేవరు, దాల్చిన చెక్క ఫ్లేవరు, ఇట్లా డిఫరెంట్ స్మెల్స్. అంటే నీకు స్మెల్ దీంట్లో పర్ఫ్యూమ్డ్ ఆక్సిజన్ కూడా ఉన్నాయి. అంటే వచ్చాయి అక్కడ వాయు కాలుష్యాన్ని నివారించుకోవడానికి. అసలు ఆక్సిజన్ లేదు, కొనుక్కుంటున్నారు వాళ్ళు. ఇది పరిస్థితి. చూస్తేనేమో దేశ రాజధాని. అంతకుముందేమో వాహనాలు ఎక్కువయ్యాయని సరిబేసి పెట్టారు అక్కడ. ఈవెన్ నెంబర్లో రోజు, ఆడ్ నెంబర్లో రోజు రావాలి రోడ్ల మీదకి అని. అలా కూడా చాలామంది అడ్జస్ట్ అయ్యారు. అయినా సరే కాలుష్యాన్ని నివారించలేకపోయారు. ఇప్పుడు అసలు ఈ కాలుష్యానికి కారణం ఏంటి ఢిల్లీలో? సో దీనికి కారణం ఏంటంటే ఈ వరి గడ్డి ఉంది కదా, అక్కడ వరి ఎక్కువగా పండించడం వల్ల ఈ రైతులు ఏం చేస్తున్నారంటే దాన్ని న్యాచురల్గా నువ్వు పక్క రాష్ట్రాలకు అమ్ముకోవచ్చు, కానీ వీళ్ళు అమ్మట్లా. అండ్ కొనడానికి కూడా ఎవరు సిద్ధంగా లేదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి. ఎంత కాదనుకుని ఇప్పుడు గడ్డి ఇంత ఉంది, 10 రూపాయలు పెట్టి కొనాలి, దాన్ని 130 రూపాయలకి అమ్ముతావు నువ్వు. ఎందుకు అంటే అక్కడ నుంచి తెచ్చాను అని. 130 రూపాయలకి అక్కడ కొనే బదులు 20 రూపాయలకి ఇక్కడే కొనేస్తాం కదా. ఆ రకంగా ఎవరు కొనరు. దాన్ని అక్కడ పెట్టుకోలేక, అమ్మలేక, ఏం చేసుకోవాలో తెలియక అఫ్కోర్స్ దాన్ని అంతా పిప్పి అయితే చేస్తున్నారు. దాని లాస్ట్కి ఏం చేస్తున్నారు, అట్టలట్టలుగా చేసేసి తగలబెట్టేస్తున్నారు. ఓకే, ఇదంతా పైకి వెళ్ళి అదొకటి. మళ్ళీ ఈ వాహనాలు నువ్వు సరి బేసి అంకెల్లాగా నువ్వు రోడ్డు మీదకి వచ్చినా సరే దీని నుంచి వచ్చే కాలుష్యం. సో ఇటు ఇది అటు. మనకంటే రోడ్డు మీద ఆర్టీఓ వాళ్ళది ఉంటాయి, పొల్యూషన్ చెక్ బండ్లు. మనకి ఇక్కడ నుంచి కూడా పొల్యూషన్ బండి చెక్ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మనకు అంత కొంత గొప్ప అంత క్లియర్ ఉంది. అక్కడ అట్లా లేదు, అసలు ఆ బండ్లు ఏడున్నాయి కూడా కనబడవు. ఓకే, అసలు ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మొత్తం అంతా కాలుష్యమే నిండిపోయి ఉంది బేసికలీ. సో ఇది జరిగింది. ఇప్పుడు ఆక్సిజన్ బార్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎవరైనా సరే ఫ్యామిలీ ప్రకారం, ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావు అంటే మేము సినిమాకి వెళ్తున్నామండి అని చెప్తావు, మేము ఇట్లా షికార్కి వెళ్తున్నాం, మేము వండర్లా పోతున్నాం అని చెప్తావు, మేము ఆక్సిజన్ బార్కి వెళ్తున్నామండి అని చెప్పి కుటుంబంతో సహా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు. ప్రభుత్వం కూడా ఏదో చర్యలు చేపట్టేలాగుంది. ప్రభుత్వ చర్యలు అంటే ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ బార్స్ వచ్చాయి, వాటికి బాగా గిరాకు ఉంది. అదే అదనంగా వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. దీంట్లో కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఆక్సిజన్ సెంటర్లు ఉంటే ఫ్రీ కదా, అది ప్రభుత్వం బాధ్యత, ఫ్రీయే, ఛార్జ్ చేయడానికి ఉండదు. ఇప్పుడు నీకు ఆర్టీసీ ఫ్రీ ఇచ్చినట్టు, అఫ్కోర్స్ ఆర్టీసీ ఫ్రీ లాసే అయినప్పటికీ ఇచ్చారు, కానీ ఆక్సిజన్ ఖచ్చితంగా ఇవ్వాలి, 100% ఇవ్వాలి ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అక్కడక్కడ ఇలాంటి ఒక ఆక్సిజన్ బార్లు పెట్టాలని. నెక్స్ట్ ప్రతి కాలనీ కానీ కూడళ్ళు ఉంటాయి కదా, ప్రధాన కూడళ్ళకి అక్కడక్కడ ఇప్పుడు మనకి ఏటీఎం సెంటర్లు ఉన్నట్టుగా ఇవి పెట్టాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. నన్ను అడిగితే ఇంకా ఫ్యూచర్లో ఇవి కూడా వస్తాయి, మొబైల్ ఆక్సిజన్ సెంటర్స్ కూడా.
ఓకే. వాడు వచ్చి అందులో కాయిన్ వేయడము, పీల్చుకొని వెళ్ళిపోవడం. ఉమ్. ఇట్లా ఉంది. ఒకప్పుడు కరోనా టైంలో మనం చూసాము ఆక్సిజన్ బిజినెస్ ఉమ్. దొరకకుండా మనం చాలా ఇది సేమ్ ఇప్పుడు అట్లాంటి విపత్తుకరమైన పరిస్థితి ఢిల్లీకి వచ్చింది. సో ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కాబట్టి చాలామంది విశ్లేషించుకునేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ ఢిల్లీకే వెళ్ళాలిగా. ఇప్పుడు పార్లమెంట్ మీటింగ్లకని మళ్ళీ కొత్తది కట్టారు మొన్నే. ఉమ్. ఖచ్చితంగా వెళ్ళాలి. దేశానికి ఇంకో రాజధాని అవసరం ఉమ్. అనే దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఎంత అత్యవసర పరిస్థితుల్లో ఎంపీలు ఇక్కడ నుంచి వెళ్ళినా ఉమ్. నువ్వు ఇక్కడ నుంచి ఫ్లైట్ టైంకే దిగుతావు, ఉమ్. అక్కడ నువ్వు టైంకి పార్లమెంట్కి పోవాలి కదా. ఇప్పటికే కొంత ప్రచారం కూడా నడుస్తూ ఉంది, దేశ రెండవ రాజధానిగా అమరావతి కాబోతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి నిజంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా దేశ రెండవ రాజధానిగా అమరావతిని చేయాలి అని వాళ్ళు ఏదైనా ప్లాన్లో ఉన్నారా? ఎందుకంటే హైదరాబాద్లోను, బెంగళూరులోను, అలాగే ఇప్పుడు ఢిల్లీలోను, ముంబైలోను పొల్యూషన్ పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి అమరావతి దేశ రెండవ రాజధాని అయితే బాగుండు అంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు భావిస్తున్నారా? ఆ రకంగా ఏర్పాట్లు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఆంధ్రాకున్న అడ్వాంటేజ్ అదే బేసికల్లీ. పచ్చదనం, పచ్చని పొలాలు, ఇవన్నీ ఆంధ్రాకి ఉన్న వరం చెప్పాలి అంటే. బీచ్లు ఉన్నాయి. బీచ్లు ఉన్నా కూడా ఆంధ్రాకు ఇంకో అడ్వాంటేజ్. ఇప్పుడు నువ్వు చెన్నైకి వెళ్తే నీకు హ్యూమిడిటీ వస్తుంది, అతుక్కుంటుంది మొత్తం ఇలా ఇలా ఇలా. ఆంధ్ర బీచ్లు అవి ఉండవు, ప్రశాంతంగానే వెళ్ళి వస్తావు. నువ్వు వైజాగ్లో కానీ ఎక్కడన్నా చూస్తుంటే చీరాల, బాపట్ల సైడ్ హ్యూమిడిటీలో ఉండవు, నెల్లూరు సైడ్ ఇవన్నీ కూడా. అండ్ గ్రీనరీ ఎక్కువ. అండ్ ఆల్రెడీ ఉన్న నగరాల్లో రాజధానిని సెకండ్ ఆప్షన్ ఎంచుకుంటే ఆల్రెడీ ఈ నగరాలు కూడా ఇంచుమించు ఢిల్లీ స్టేజ్కి కొంత ఆమడ దూరంలో ఉన్నాయి అంతే. మళ్ళీ వీటిని అవేవో చేసినట్టు ఉంటుంది. సో చక్కగా నది పారుతుంది, చుట్టుపక్కలంతా పచ్చదనం ఉంది. ఎలాగూ కొత్త రాజధాని చేయాలనుకుంటున్నారు. ఆ చేసేదేదో రాష్ట్రానికే కాకుండా దేశానికి ఉపయోగపడేలా చేసుకుంటే నెక్స్ట్ బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఓడరేవులు ఉన్నాయి మనకి, కృష్ణపట్నం కానీ, ఆ పోర్టు కానీ, ఇంకా కొత్త పోర్టులు కూడా పెట్టుకోవచ్చు. ఓడరేవులు ఉన్నాయి, నీకు సముద్రం నుంచి వచ్చే బిజినెస్ పుష్కలం. ఇప్పుడు నేషనల్ హైవేస్ చాలా బాగా డెవలప్ అవుతున్నాయి ఆంధ్రాలో. ఇక్కడ నుంచి అటు మహారాష్ట్రకి వెళ్ళే రోడ్డు అయినా, నెక్స్ట్ అటు బెంగళూరు వెళ్ళే రోడ్డు అయినా బాగా డెవలప్ అవుతున్నాయి. సో రోడ్ ట్రాన్స్పోర్ట్ బాగుంది, పచ్చదనం పుష్కలంగా ఉంది. అంటే కనీసం ఇప్పుడు నువ్వు రాజధాని పెడితే ఇంకో 100 ఏళ్ళైనా సరే నీకు కాలుష్యం లేదు అనేలాగా ఉంది ఆ నగరం మొత్తం. సో ఖచ్చితంగా ఈ ఆప్షన్ అయితే పరిగణలోకి తీసుకోవచ్చు. ఓకే, వాళ్ళు అనుకుంటే ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా సరే, ఈ బీజేపీ వాళ్ళైనా సరే ఇంకెవరైనా సరే వాళ్ళు అనుకుంటే, చొరవ తీసుకుంటే దీన్ని కనుక చేస్తే ఇటు స్టేట్ డెవలప్ అవుతుంది త్వరగా. ఎందుకంటే స్టేట్కి కూడా నిధులు కావాలి, సెంట్రల్కి కూడా అవసరం పడుతుంది ఒక ఆప్షనల్గా. అన్ని విధాలుగా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఇంకా పెద్ద అడ్వాంటేజ్, ఆంధ్రాలో 5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలకి లేని అడ్వాంటేజ్ అదొకటి. 5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అంటే ప్రతి 100 కిలోమీటర్లకి నీకు ఒక ఎయిర్పోర్ట్ ఉంది. అది కూడా ఒక అడిషనల్ అడ్వాంటేజ్. రవాణా సౌకర్యం బాగానే ఉంటుంది, రోడ్లు బాగానే ఉన్నాయి. సో దాన్ని చేస్తే కనుక ఇన్ కేసు ఒకవేళ ఈ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. పైగా ఢిల్లీ పొల్యూషన్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.